సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై కుట్రలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జర్నలిస్టు ముసుగులో అనుచిత వ్యాఖ్యలు సరికావని చెప్పారు. అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని, రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని, వారిపై చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, అమరావతి మహిళలు కించపరిచేలాగా జర్నలిస్టు పేరుతో వ్యవహరిస్తున్న కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు, అందులో సాక్షి ఛానల్ డిబేట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపాయి. అటు ఆ సందర్భంలో కనీసం వ్యాఖ్యతో వ్యవహరించిన కొమ్మినేని ఖండించకపోగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత కూడా సాక్షి యాజమాన్యం కూడా దాన్ని సమర్థించుకునే విధంగా తమకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట కూడా పట్టారు. 24 గంటల్లో కనుక దీనిపై ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకోవడంతో పాటు సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే వారి సాక్ష్య కార్యాలయాలు ముట్టడిస్తామని కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చేపటి క్రితం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటుగా స్పందించాడు. అమరావతి వ్యాఖ్యలతో మహిళలను అవమానించే వారిపై చట్టబద్ధంగా శిక్షించి చేరతామని, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని కూడా చెప్పారు. అంతేకాకుండా జర్నలిస్టు ముసుగులో నోటుకు వచ్చినట్టు లేదా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ ఛానల్ ఏదైతే సాక్షి ఛానల్లో ఉందో ఛానల్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన వారు, అదేవిధంగా సాక్షి యాజమాన్యం కూడా తప్పించుకునే విధంగా చేసిన ప్రకటనలపై కూడా చాలా ఫైర్ అయ్యారు. అమరావతి చరిత్ర ఏమాత్రం తెలియకుండా, కనీసం వాటి విషయ పరిజ్ఞానం లేకుండా ఆ రోజు మాట్లాడిన వారు కావచ్చు, తర్వాత సాక్షి యాజమాన్యం వ్యవహరించిందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా అలా అమరావతి యొక్క చరిత్ర, గతంలో అక్కడ ఉన్న వైభవం, అన్ని అంశాలను కూడా ఆయన తన మీడియా నోట్లో కూడా ప్రస్తావిస్తూ ఈ అన్ని అంశాలు కూడా తెలుసుకుని మాట్లాడాలంటూ కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వం దీనిపై అన్ని కోణాలు విచారణ జరుగుతుందని, ఎవరైతే ఈ ఉద్దేశపూర్వకంగానో ఇదంతా కూడా కేవలం యథాపాలంగానో యాదృచ్ఛికంగానో వచ్చిన మాటలైతే కాదు, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అన్నిటి మీద కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాత రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. తప్పకుండా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని కూడా వారికి భరోసా అయితే కల్పించారు. నరేష్. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.